అవని నీ మెడలో ఉన్న తాళిని తీయి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. ఇక అవని తన మెడలో ఉన్న తాళిని బయటికి తీస్తుంది. ఇక తాళిని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అవని అలా చూస్తున్నావు? తాళిని తీసి అక్కడ పెట్టేసేయి, లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని స్వామి అవనిని బెదిరిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మాయా పెట్టిక నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని సడన్గా ఏయ్ అని చెప్పి గట్టిగా అరిచి స్వామి గుండెలపై ఒక్కసారిగా తన్నుతుంది. దాంతో స్వామి అక్కడికక్కడే కింద పడిపోతాడు. ఎవర్రా నువ్వు? నా మెడలో ఉన్న తాళిని ఎందుకు తీయమంటున్నావు? అసలు ఈ అమ్మవారు ఎవరు? మీరు ఈ అమ్మవారిని ఎందుకు పూజిస్తున్నారు? మీరు అంతా ఎవరు అని చెప్పి అవని అడవిలో ఉన్న ప్రజలను స్వామిని ప్రశ్నిస్తూ ఉంటుంది. దొర, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ అవని నా బందీ నుంచి బయటపడిపోయింది. ఎలా బయటపడిందో అర్థం కావట్లేదు. మీరంతా కలిసి ఈ అవనిని గట్టిగా పట్టుకోండి. అవని మెడలో ఉన్న తాళిని తెంచేస్తాను అని స్వామి అంటూ ఉంటే, ఏంట్రా, నా మెడలో ఉన్న తాళిని తెంచేస్తారా అని చెప్పి అవని తన 2 చేతులను చాచుతుంది. దాంతో ఒక కర్ర అవని చేతిలోకి వస్తుంది. మీరు దుష్ట శక్తిని నమ్ముతారు, నేను రుద్ర శక్తిని నమ్ముతాన్రా. ఎవర్రా నన్ను పట్టుకునేది? నేను మీ అందరిపై దాడి చేస్తాను అని చెప్పి అవని ఆ కర్ర తీసుకొని అడవి ప్రజలందరిపై దాడి చేస్తూ ఉంటుంది. ఇక అవని అలా ఆ కర్రతో అడవి ప్రజలను, దొరను కొడుతూ ఉంటుంది. ఇక దాంతో అడవి ప్రజలు, దొర, స్వామి అందరూ కలిసి భయపడుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇదంతా కూడా మాయా పేటిక ద్వారా చూసి షాక్ అవుతుంది. ఇక మరోవైపు గౌరమ్మ సంతోషపడుతూ ఇది చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే గౌరమ్మ, అమ్మ జగన్మోహిని, నా భక్తురాలు అవనిని కాపాడుకోవడానికి నాకు శక్తినిచ్చావు. నువ్వు ఇచ్చిన శక్తి సహాయంతో నేను నా భక్తురాలు అవనిని కాపాడుకోగలిగాను. నీకు నేను రుణపడి ఉంటానమ్మా అని చెప్పి మాతా జగన్మోహినికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో నుంచి మాతా జగన్మోహిని ప్రత్యక్షమయ్యి, నువ్వు నీ భక్తులపై చూపిస్తున్న ప్రేమకు నేను ముగ్ధురాలనయ్యి నీకు శక్తిని ఇచ్చాను. నీకు మరో విషయం చెప్పాలి. నీ భక్తులపై ఉన్న ప్రేమతో నువ్వు నీ శక్తినంతా ఇలా అవసరం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకుంటే తరువాత నీకు అవసరమైనప్పుడు శక్తి సహాయపడకుండా అవుతుంది. అందుకే ఆచితూచి ఆలోచించి నీ శక్తిని ఉపయోగించు అని మాతా జగన్మోహిని గౌరమ్మకు చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. ఇక గౌరమ్మ మాతా జగన్మోహినికి అలానే నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక జరిగిందంతా కూడా గౌరమ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. స్వామి అవని మెడలో ఉన్న తాళిని తీయమన్నప్పుడు గౌరమ్మ తన శక్తిని అవని దగ్గరకు వెళ్ళేలా చేస్తుంది. దాంతో అవని స్వామి బందీ నుంచి విడుదలవుతుంది. ఇక స్వామిపై అవని దాడి చేయటం ఇదంతా కూడా గౌరమ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవని, నా శక్తిని ఉపయోగించి నీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేశాను. నువ్వు ఇక సురక్షితంగా ఇంటికి బయలుదేరరా అవని అని చెప్పి గౌరమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అడవి ప్రజలను పరిగెత్తిస్తూ ఉంటుంది. అవనికి భయపడి అడవి ప్రజలు, దొర, స్వామి అందరూ కూడా అడవిలో నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇక అవని ఒక దగ్గర కుప్పకూలి కూర్చుండిపోతుంది. అసలు నన్ను అక్షయ్ ఫోటో చూపించి అడవిలోకి తీసుకొచ్చిన అతను ఎవరు? అసలు నా మెడలో ఉన్న తాళిని అతను ఎందుకు తీపించాలనుకుంటున్నాడు? అంతేకాదు, ఆ రోజు నాకు కలలో వచ్చిన అమ్మవారి కిరీటము, ఖడ్గము అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీరు వీటన్నిటికీ పూజలు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరై ఉంటారు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ మంత్రగాడు నా పైన ప్రయోగించిన శక్తికి నా ఒళ్ళంతా కూడా భారంగా మారిపోయింది, నీరసంగా ఉంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అవనికి తన మెడలో ఉన్న తాళి బయటికి వచ్చి కనిపిస్తూ ఉంటుంది. తన తాళిని కళ్ళకు నమస్కరించుకొని అవని మెల్లగా అడవి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గౌరమ్మ ఇంటికి వెళ్తుంది. గౌరమ్మ, నువ్వు ఒక్కదానివే వచ్చావు, అమ్మను తీసుకొని వస్తావు అనుకున్నాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అప్పుడప్పుడు నా భక్తులకే కాదు నాకు కూడా పరీక్షలు ఉంటాయమ్మా, అందుకే నేను మీ అమ్మను తీసుకురాలేకపోయాను, కానీ మీ అమ్మను కాపాడగలిగాను అని చెప్పి గౌరమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు అర్చన, మీ అమ్మ క్షేమంగా ఇంటికి కాసేపట్లో వస్తుంది అని గౌరమ్మ అర్చనకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ అర్చన దగ్గరకు వచ్చి, అర్చన అవని ఇంటికి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవని మేడం ఇంకా ఇంటికి రాలేదు, నాకు చాలా కంగారుగా భయంగా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మేడంని వెతుక్కుంటూ వెళ్దాం రమ్మంటే మీరు పెద్దమ్మ గారికి భయపడి నాతో పాటు రాలేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే, ఏం చేయమంటావు అర్చన, పరిస్థితులు అలా ఉన్నాయి, నీకు తెలియంది కాదు కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు. పరిస్థితులకు భయపడి
నువ్వు అవని మెడలో కట్టిన తాలికి విలువ లేకుండా చేస్తున్నావు శ్రీకర్ అని చెప్పి గౌరమ్మ అంటూ ఉంటుంది. ఏంటి శ్రీకర్, నేను ఇలా మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుంది కదా? నేను మాట్లాడుతుంది కరెక్టే. రేపటి రోజున అవని ఏ తప్పు చేయలేదని, అక్షయ్ నీ రక్త సంబంధం అని తెలిసిన రోజు నువ్వు అవనికి ఇన్ని రోజులు విధించిన శిక్ష వెనక్కి తీసుకోగలవా? కాలం చాలా విలువైంది. కాలాన్ని ఒక్కసారి వృధా చేసుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేవు. అవనికి నీకు మధ్య ఉన్న బంధాన్ని నువ్వు ఇంట్లో వాళ్ళకు పరిస్థితులకు భయపడి అవనిని దూరంగా పెడుతున్నావు. అసలు నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అవని గురించి ఆలోచించు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అవని గొప్పతనం తెలిసేలా చెయ్యి. ఎన్నోసార్లు అవని నీ ప్రాణాలను, మీ అమ్మ ప్రాణాలను, తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడింది. అలాంటి అవనిని నువ్వు ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు శ్రీకర్. నేను చెప్పిన విషయాల గురించి నువ్వు మరోమారి ఆలోచించు. అవని గొప్పతనం ఏంటో నీకే అర్థమవుతుంది అని గౌరమ్మ చెప్తూ ఉంటుంది. అవని సేఫ్గానే ఉంది, కాసేపట్లో ఇంటికి వస్తుంది, నువ్వు ఇక బయలుదేరు శ్రీకర్ అని గౌరమ్మ చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ క్షేమంగానే ఉందని చెప్పావు, చాలా థ్యాంక్స్ గౌరమ్మ అని అర్చన చెప్తూ ఉంటుంది. మరోసారి నీకు థ్యాంక్స్ గౌరమ్మ అని అర్చన చెప్తూ ఉంటే ఎందుకు అని చెప్పి గౌరమ్మ అడుగుతూ ఉంటుంది. నీ మాటలతో నాన్న మారిపోయి అమ్మ నాన్న ఒక్కటైతే ఇంకా అంతకన్నా ఏం కావాలి గౌరమ్మ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ నల్లటి వస్త్రాలు కట్టుకొని, స్వామి అసలు అక్కడ ఏం జరిగింది? అవని ఎందుకు నీ బందీ నుంచి మామూలు మనిషి అయిపోయింది? ఆ తరువాత ఏం జరిగిందో నాకు మాయా పెట్టికలో కనిపించలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు స్వామి, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఆ మాయ నా మంత్రశక్తి నుంచి ఎలా విడిపోయిందో నాకు అర్థం కాలేదు మాయా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. స్వామి నాకొకటి అర్థం కావట్లేదు. అవని మెడలో ఉన్న తాళి అంత పవిత్రమైందా? అవని మెడలో తాళిని నువ్వే తీయలేకపోయావా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అవని మామూలు మనిషి కాదు, పరమ పవిత్ర సాధ్వి, సావిత్రిని మించిన పరమ భక్తురాలు. అలాంటి ఆడవాళ్ళ మెడలో నుంచి తాళి తీయటం అంత సులువు కాదు మాయా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. అవనిని ఏదో అమ్మవారు కాపు కాసింది, అందుకే నా బందీ నుంచి అవని విడిపోయింది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. స్వామి నాకు నిన్ను కలిసి మాట్లాడాలని ఉంది, నేను సాయంకాలం నిన్ను కలవటానికి వస్తాను అని మాయ స్వామితో చెప్తూ ఉంటుంది. సరే మాయ అని చెప్పి స్వామి అంటాడు. జై జట అని చెప్పి మాయ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. ఏంటమ్మా ఇదంతా? అసలు అవని నా బందీ నుంచి ఎలా విడిపోనిచ్చావు అని చెప్పి స్వామి అడవి దేవతను అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు అవని అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మాయ మాత్రం అవని గురించి ఆలోచిస్తూ అవనితో డైరెక్ట్గానే యుద్ధం చెయ్యాలి, ఇలా కూడా అవనితో యుద్ధం చేయలేకపోయాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అవని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ సడన్గా శ్రీకర్ వాళ్ళ ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోతుంది. అదే సమయానికి శ్రీకర్ తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అవని ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవని కనిపించలేదని అందరూ చెప్తూ ఉంటే అవని ఎక్కడికి వెళ్ళింది, ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అవనిని శ్రీకర్ చూసి అవని అవని అని చెప్పి పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్తాడు. అవని కళ్ళు తెరవకపోవడంతో తన 2 చేతుల్లో అవనిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాడు. ఇది కృష్ణబాబు చూస్తాడు. ఊరిని వీడు ఎంతకు తెగించాడు, పట్టపగలు అవనికి తన చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాడు అని మనసులో అనుకొని ఇంట్లో అందరినీ తీసుకొని అవని శ్రీకర్ ఉన్న రూమ్లోకి తీసుకొని వస్తాడు. ఒరే నీకు అవనికి ఎంత గ్యాప్ వస్తే మాత్రం గోడ దూకి అవని ఇంట్లోకి వెళ్ళాలి, కానీ ఇలా డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకొస్తావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏంట్రా పరువు తీసే పనులు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఒరే శ్రీకర్ ఏంట్రా ఈ అవనిని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చావు అని చెప్పి వేదవతి అంటుంది. చీచి నీ ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతుంది అని చెప్పి నిహారిక అంటుంది. నీకు మాయకు పెళ్లి చేసి నీ జీవితాన్ని బాగు చేద్దామనుకుంటే నువ్వు మాత్రం ఈ అవని చుట్టూ తిరుగుతున్నావు, చిచి ఏం ఉపయోగం లేదు అని వసంత అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపుతారా అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఏంట్రా ఆపేది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని నేను ఎందుకు ఇంట్లోకి ఇలా తీసుకొచ్చానో తెలుసా? అవని రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. కథలు చెప్పింది చాలేరా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అప్పుడే అవని మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. మహానటి సావిత్రి లేని లోటును ఈ అవని తీర్చేస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఏయ్ ఎక్కడికి వెళ్ళావే, నీకోసం ఆ అర్చన గోలగోల చేస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మ అవని అసలు ఏం జరిగింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు.
నిన్న నా దగ్గరికి ఒక అతను వచ్చాడు. అక్షయ్ ఫోటో చూపించి అక్షయ్ ఎక్కడ ఉందో చెప్తా అన్నాడు. అందుకని చెప్పి నేను అతనితో అక్షయ్ కోసం వెళ్ళాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, అబ్బబ్బబ్బా! కథలు మామూలుగా చెప్పట్లేదు. ఇక చాలు ఆపుతావా అని చెప్పి వేదవతి అంటుంది. నేను చెప్పేది వినండి అని అవని అంటూ ఉంటే, అక్షయ్ గురించి అయితే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. అక్షయ్ గురించి కాదు మరో విషయం చెప్తాను అని అవని అంటూ ఉంటే, ఏం అవసరం లేదు బయటికి నడు అని చెప్పి వేదవతి అంటుంది. చెప్తా అన్నా కూడా వినే ఓపిక లేనప్పుడు ఎవరు ఏం చేయలేవరు అని చెప్పి అవని బాధపడుతూ వేదవతి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అర్చన గౌరమ్మ అవని కోసం ఎదురు చూస్తూ బయట కూర్చుంటారు. అవనిని చూసి అర్చన పరిగెత్తుకుంటూ, మేడం వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళారు మేడం, ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అని అర్చన అంటూ ఉంటుంది. మేడం మీరు బాగా నీరసంగా ఉన్నారు, రండి మేడం ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం అని అర్చన అవనిని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది. ఏమైంది మేడం, చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళారు అని అర్చన అవనిని అడుగుతూ ఉంటుంది. ఎవరో ఒక అతను వచ్చి అక్షయ్ ఆచూకీ తెలియచేస్తానని నన్ను అడవిలోకి తీసుకెళ్లాడు. ఆ అడవిలో మంచి ఉంది చెడు ఉంది అని చెప్పి అవని అంటుంది. ఇక అర్చన షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది. అవును, నా కలలో వచ్చిన అమ్మవారికి సంబంధించిన ఖడ్గము కిరీటము అవన్నీ కూడా అడవిలో ఒక దేవత ముందు పెట్టి ఆ అడవి మనుషులు పూజ చేస్తున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. గౌరమ్మ నన్ను క్షమించు, నువ్వు చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్షయ్ గురించి ఆచూకీ చెప్తా అనేసరికి వెళ్ళిపోయాను, ప్రమాదంలో పడ్డాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన నగలు అక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో కథ ఉండే ఉంటుంది అవని అని చెప్పి గౌరమ్మ అంటూ ఉంటుంది. ఆ నగలు వెనుక ఉన్నది ఎవరైనా సరే బయటికి తీసుకొస్తాను, అమ్మవారి నగలను అమ్మవారికి సమర్పిస్తాను అని చెప్పి అవని గౌరమ్మకు అర్చనకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.